రాజ్యసభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేరళ నుంచి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికైన సీనియర్ బీజేపీ నేత సి సదానందన్ మాస్టర్ తన కృత్రిమ కాళ్లను టేబుల్ మీద పెట్టి రాజకీయ హింసపై ప్రసంగించడం సంచలనంగా మారింది. తన తొలి ప్రసంగంతో అందరూ ఆయన గురించి మాట్లాడేలా చేయటమే కాదు, ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరతీసిన పరిస్థితి నెలకొంది. తన తాజా చర్యతో రాజకీయ హింస ఎంత దారుణంగా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. ఇంతకు ఈ బీజేపీ ఎంపీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన కాళ్ళు రెండు ఎలా పోయాయి? ఈ దుర్మార్గ ఘటనకు పాల్పడిన వారెవరు? వారిప్పుడు ఎక్కడున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే కేరళకు చెందిన సి సదానందన్ మాస్టర్ బీజేపీ సీనియర్ నాయకులు. కేరళ రాష్ట్ర బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. నిజానికి ఈ నిర్ణయమే ఆయనకు ఈ రోజు కాలు లేకుండా చేసిందని చెప్పుకోవాలి. సదానందన్ మాస్టర్ తొలుత సిపిఐ విద్యార్థి విభాగమైన ఎస్ఎఫ్ఐలో పనిచేశారు. ఆయన కుటుంబం సైతం వామపక్ష సానుభూతి పరులే. కాలేజీ రోజుల తర్వాత సిపిఎం సిద్ధాంతాల పట్ల ఆసక్తిని కోల్పోయారు. అందుకు విరుద్ధమైన భావజాలానికి ప్రతీక అయిన ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. అలా ఆయన సంఘ్లో భాగస్వామ్యమై కన్నూరు జిల్లాలో మట్టన్నూర్ లాంటి సిపిఎంకు కంచుకోట ప్రాంతంలో సంఘ్ను బలోపేతం అయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వాగ్దాటి చురుకుదనం ఆ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ వేగంగా విస్తరించింది. ఈ పరిణామాల్ని సహించలేని ఆయన రాజకీయ ప్రత్యర్థులు మరెవరూ కూడా సిపిఎంకు వ్యతిరేకంగా పని చేయకూడదన్న హెచ్చరికను జారీ చేసేందుకు వీలుగా ఆయనపై దారుణ దాడికి ప్లాన్ చేశారు. 1994 జనవరి 25న ఆయన తన సోదరి పెళ్లి సంబంధం మాట్లాడి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. బస్సు దిగిన వెంటనే 8 మంది సిపిఎం కార్యకర్తలు ఆయన్ను పట్టుకుని రోడ్డు మీద పడేసి మోకాళ్ల వరకు 2 కాళ్లను నరికేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఆ కాళ్ళు మళ్లీ అతక్కుండా ఉండేందుకు 2 కాళ్లను రోడ్డు మీద నుజ్జు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఆయనపై ఈ దాడి జరిగే సమయానికి ఆయనకు 30 ఏళ్లు మాత్రమే. ఈ కేసులో 8 మంది సిపిఎం కార్యకర్తలు దోషులుగా తేలారు. 1997లో ట్రయల్ కోర్టు వారికి 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే నిందితులు కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలకు అప్పీల్కు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టు వారి అప్పీల్ ను తిరస్కరించింది. దాదాపుగా 30 ఏళ్ల తర్వాత 2025 ఆగస్టు 4న ఈ 8 మంది దోషులు కేరళలోని తలస్సేరు కోర్టు ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం వారు కన్నూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ కిరాతకులు జైలుకు వెళ్లే సమయంలో సిపిఎం నాయకులు వారికి ఘనంగా వీడ్కోలు పలకటం వివాదంగా మారింది. మాజీ మంత్రి కేకే శైలజ లాంటి నేతలు ఈ దోషులకు వీడ్కోలు సభలో పాల్గొనడం పెను దుమారంగా మారింది. నిందితులు జైలుకు వెళ్లే సమయంలో పార్టీ శ్రేణులు వీరికి అనుకూలంగా నినాదాలు చేయటం, వారిని అమర వీరుల స్థాయిలో గౌరవించిన తీరు గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. ఇంత హడావిడి చేయటమే తప్పించి ఎక్కడా కూడా పశ్చాత్తాపాన్ని ప్రకటించకపోవటం